అనుమానం పెనుభూతం అనే దానికి నిదర్శనమే ఉత్తరప్రదేశ్లో జరిగిన అత్యంత దారుణమైన ఘటన. తనకంటే 29 ఏళ్ల చిన్నదైన మహిళతో సహజీవనం చేస్తూ అదే మహిళను ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని ఏం చేశాడు, ఎలా తప్పించుకోవాలని చూశాడు, పోలీసులకు చిక్కిన తర్వాత రామ్ సింగ్ రియాక్షన్ ఏంటో ఈనాటి నేటి నేరాల్లో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన రామ్ సింగ్ పరిహార్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఇతని వయసు 64 ఏళ్లు. ఇతనికి 2 భార్యలు. అతని మొదటి భార్య నిషా నందన్పురాలో నివసిస్తుండగా రెండవ భార్య గీత తన పిల్లలతో మినర్వ సమీపంలో నివసిస్తుంది. రామ్ సింగ్ పరిహార్ కు యుక్త వయస్సు నుంచే మహిళలు అంటే మోజు. ఆ మోజు ఎంతలా ముదిరిందంటే అతని కంటే దాదాపు 29 ఏళ్లు చిన్నదైన ప్రీతితో సంబంధం పెట్టుకున్నాడు. ప్రీతికి 35 ఏళ్లు. వీరిద్దరూ సిప్రీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రహ్మానగర్ ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరిద్దరూ 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ప్రీతి అతను భర్తను పిల్లలను వదిలేసి రామ్ సింగ్ తో సహజీవనం చేస్తుంది. రామ్ సింగ్ పరిహార్ వ్యక్తిత్వం మొదటి నుంచే మహిళల పట్ల తప్పుగా ఉండేది. అందుకే అతన్ని 2 కుటుంబాలు దూరం పెట్టాయి. మహిళల మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. రామ్ సింగ్ ప్రీతిల మధ్య యొక్క అక్రమ సంబంధం, 4 గోడల మధ్య అనుమాన ఆర్థిక లావాదేవీల సమస్య ఈ విధంగా ముదురుతోందన్న విషయం ఎవరికీ తెలియదు. ఇంతకీ ఏం జరిగిందంటే రామ్ సింగ్ పరిహార్ ను ప్రీతి డబ్బులు అడుగుతూ ఒత్తిడి చేసింది. ఇప్పటికే పరిహార్ వద్ద లక్షల రూపాయలు తీసుకుంది. ఇంకా డబ్బులు కావాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఇదే డబ్బు విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇక ప్రీతిని భారంగా భావించిన రామ్ సింగ్ ప్రీతిని వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. జనవరి 7వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగి అది మరింత ముదిరింది. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన ప్రీతిని హత్య చేశాడు రామ్ సింగ్. मेन हत्या के कारण यही है कि ये जो राम सिंह परिहार है, एक वरिष्ठ टेक्नीशियन के रूप से रेलवे से रिटायर हुए थे। रेलवे में काम करते वक्त ही ये जो श्रीमती प्रीति है, इनसे 10 साल पहले संबंध बन गए थे। तब से ये लोग साथ में रहते थे और 2022 में इनकी जो रिटायरमेंट हुई थी तब से लेकर अब तक लगातार साथ में लहर गिर्द बोल के एक एरिया है सिपरी बाजार में, वहां पे एक किराए के मकान में रहते थे। అయితే ఆ మృతదేహాన్ని నిందితుడు మొదట తార్పాలిన్లో చుట్టి ఉంచాడు. దాన్ని ఏం చెయ్యాలో తెలియక తరువాత నీలిరంగు డ్రమ్లో దాచేందుకు ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. ఇలా అయితే ఎక్కువ రోజులు మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టడం కుదరదని భావించిన రామ్ సింగ్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి రోజు కొన్ని భాగాలను ఒక పెద్ద ఇనుప పెట్టెలో ఉంచి దాన్ని ఇంటి లోపల కట్టెల పొయ్యిపై కాల్చి బొగ్గిగా మారిన తరువాత ఆ ముక్కలను అదే పెట్టెలో పెట్టేవాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా 7 రోజుల పాటు ఇదే పని చేశాడు. ఇరుగు పొరుగు వారు అతను చలి కాసుకోవడానికి కట్టెలు తగలపెడుతున్నాడేమో అనుకునేవారు. కానీ రామ్ సింగ్ మృతదేహాన్ని తగలపెడుతున్నాడని ఎవ్వరు గ్రహించలేకపోయారు. ఇంకా ఇక్కడ ఇదే పని చేస్తే చుట్టుపక్కల వారికి అనుమానం వస్తుందని మిగిలిన శరీర భాగాలు, కాలిపోయిన ఎముకలు ఉన్న పెట్టెను తన రెండో భార్య ఇంటికి తరలించేందుకు రామ్ సింగ్ కుమారుడైన నితిన్ కి ఫోన్ చేశాడు. తరువాత బాక్స్ ను రెండో భార్య అయిన గీత ఇంటికి తరలించేందుకు లోడర్ ను అద్దెకు తీసుకున్నాడు. నితిన్ ను అతని స్నేహితులను బాక్స్ తో పాటు ఇంటికి పంపాడు. ఇక్కడితో పని అయిపోయింది అనుకున్నాడు రామ్ సింగ్. శరీర భాగాలు, కాలిపోయిన ఎముకలు ఉన్న పెట్టెను లోడర్లో తరలిస్తున్నప్పుడు పెట్టె నుండి ద్రవం కారడం మరియు దుర్వాసన రావడంతో లోడర్ డ్రైవర్ అయిన జైసింగ్ పాల్ కు అనుమానం వచ్చింది. బాక్స్ ను రామ్ సింగ్ రెండో భార్య ఇంటి దగ్గర దింపేసిన తర్వాత ఉదయం 2 గంటల ప్రాంతంలో డ్రైవర్ జైసింగ్ పాల్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు.
సరుకు తరలించాలని 400 రూపాయలకు లోడర్ను అద్దెకు తీసుకున్నానని, అయితే బాక్స్ విషయంలో ఏదో తేడా అనిపించింది. అందుకు మొదట తీసుకెళ్లడానికి నిరాకరించాను, కానీ చివరకు తీసుకెళ్లాను. ఇంటికి చేరిన తరువాత ఆ అనుమానం మరింత పెరిగిందని, దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను అని లోడర్ డ్రైవర్ చెప్పడంతో ఈ దారుణమైన ఘటన బయటకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి రెండవ భార్య ఇంటికి చేరుకొని బాక్స్ ను తెరిచారు. లోపల కాలిపోయిన మానవ అవశేషాలు, ఎముకల ముక్కలు, బొగ్గులాంటి పదార్థాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు వచ్చేలోపే ప్రధాన నిందితుడు రామ్ సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రీతి మాజీ భర్త ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. హత్యకు సహకరించాడన్న అనుమానంతో నిందితుడి కుమారుడిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి అద్దెకు తీసుకున్న ఇంటి నుండి ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి మరియు స్వాధీనం చేసుకున్న అవశేషాలకు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కుమారుడిని, మరో వ్యక్తిని విచారిస్తున్న సమయంలోనే పరారీలో ఉన్న రామ్ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులకు పట్టుబడ్డ రామ్ సింగ్ చెప్పిన మాటలు వింటే అతనికి న్యాయ శిక్షలపై ఉన్న ఆలోచనలు చట్టాల హద్దులను దాటేశాయి. పోలీసుల అదుపులోకి వచ్చిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి రామ్ సింగ్ ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. సోమవారం మీడియా ముందు అతను పూర్తిగా ఒత్తిడి లేని వ్యక్తిగా కనిపించాడు. మీడియా ప్రతినిధులను చూసి తానే మాట్లాడేందుకు ఆసక్తి చూపించాడు. నవ్వుతో మాట్లాడుతూ హత్య చేసినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, తాను ఇప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్పాడు. కొంతకాలానికి జైలు నుండి బయటకు వచ్చేస్తానని కూడా అనడం అతనికి న్యాయ చట్ట వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని ఎత్తు చూపుతోంది. कैसे मारा मुझे ज्यादा वो नहीं है, मुझे लगता है मैंने कुल्हाड़ी से मारा क्यों? उसने मेरी शादी करके भाग गई थी। मेरे भागने के बाद भी अपने आदमी के साथ रह रही थी। कई एक शादी करी ना आपने? जी। कितनी शादी करी? तीसरी भी थी। 5 दिन तक कहाँ रखे रहे आप? ప్రీతిని రామ్ సింగ్ చంపడానికి కారణం ఏంటని ఆరా తీయగా ఆమె ఫౌజీ అనే వ్యక్తితో స్నేహం పెంచుకుందని, రామ్ సింగ్ వద్ద నుండి డబ్బులు తీసుకొని అతనితో సమయం గడుపుతుందని, ప్రీతి స్వభావం చెడిపోయిందని ఆరోపించాడు. అందుకే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నానని, ఇప్పుడు తనకు హాయిగా ఉందని చెప్పాడు. అయితే విచారణలో రామ్ సింగ్ పోలీసులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించాడు. ప్రీతి తరచూ డబ్బులు అడిగేదని, ఇటీవల 3 లక్షలు కావాలని డిమాండ్ చేసిందని, అందులో 2 లక్షలు ఇవ్వడానికి ఏర్పాట్లు కూడా చేశానని చెప్పాడు. ప్రీతికి మద్యం తాగే అలవాటు ఉన్నదని, ఘటన జరిగిన రోజు ఇద్దరూ కలిసి బాగా మద్యం తాగామని చెప్పాడు. ఆ సమయంలోనే గొడ్డలతో ఆమె తలపై కొట్టి చంపినట్టు అంగీకరించాడు. కొన్ని రోజుల పాటు తనకు బాధగా అనిపించిందని, 2 రోజులు ఆమె శవంతోనే గదిలో ఉన్నానని చెప్పాడు. శవం నుంచి దుర్వాసన రావడంతో కట్టెలు తెప్పించి శవాన్ని కాల్చేశానని తెలిపాడు. ఆ తరువాత తనకు బాధ అనిపించలేదని, భారమంతా తీరిపోయిందని భావించానని చెప్పాడు. ఆధారాలు మిగలకుండా ఉండేందుకు శవాన్ని పూర్తిగా లేకుండా చేయాలని ప్లాన్ చేశానని కూడా తెలిపాడు. ఎస్ఎస్పీ బీబీ జీటీఎస్ మూర్తి ఈ కేసుకు సంబంధించిన విషయాలను వివరించారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అయిన రామ్ సింగ్, ప్రీతి గత 10 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారని, రామ్ సింగ్ కొంతకాలంగా ప్రీతిపై అనుమానం పెంచుకున్నట్టు తేలిందని చెప్పారు. దానికి గల కారణం ఆమె పక్కనే నివసించే బ్యూటీ పార్లర్ నిర్వాహకుడైన ఫౌజీతో అక్రమ సంబంధాలు ఉన్నాయన్న అనుమానం అతనికి ఉందన్నారు. దీనివల్ల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. జనవరి 8న గొడ్డలతో కొట్టి ప్రీతిని హత్య చేశాడని రామ్ సింగ్ ఒప్పుకున్నాడు. ఆ తరువాత శవాన్ని దహనం చేయడానికి 2 క్వింటాన్ల కట్టెలు కొనుగోలు చేశాడు. తన కుమారుడు నితిన్ ద్వారా ఒక పెద్ద ఇనుప పెట్టె తెప్పించి అందులో శవాన్ని పెట్టి కాల్చాడు. ఈ నేరంలో రామ్ సింగ్ కు అతని రెండో భార్య గీతా రాయ్కువార్ మరియు కుమారుడు నితిన్ సహకరించారని ఎస్ఎస్పీ తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని,
చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. को विदित है कि दिनांक 17-18 तारीख इंटरवीनिंग नाइट करीब रात को 2:30 बजे 1:30 बजे हमें एक सूचना मिली थी कि एक लोडर से कुछ ऐसे सामान लेके जा रहा है। उस पर चेक करते हुए लोडर चालक ने हमें कॉल किया था। तत्काल पुलिस मौके पर जाके जब चेक किया गया था तो उसमें जला हुआ कुछ मृतक का एक शव का अवशेष पाए गए थे। उसी से तत्काल वहां पे नितिन बोल के एक युवक को पकड़ लिया गया था। उसके आधार पर हमें डिटेल जब पता किया तो जो मुख्य आरोपी उनके पिता राम सिंह परिहार, जिनका उम्र करीब 63 साल है, इन्होंने अपनी तीसरी पत्नी उनका नाम है प्रीति, उनको मार दिया है करीब एक हफ्ते पहले। और उसके बाद उन्होंने एक बड़ा संदूक जो ट्रंक रहती है पेटी, उसी में उनको रख के जला दिया था और उसी को डिस्पोजल करने लेके जा रहे थे। उसी समय पे हम लोगों ने पकड़ लिया। हमारे सिपरी बाजार थाने की टीम ने तत्काल तुरंत मतलब टीम लग गई थी, 3 टीम लगे हुए थे और मात्र 18 घंटे में जो मुख्य आरोपी है राम सिंह परिहार को उनको गिरफ्तार कर लिया गया। और बॉडी को डिस्पोजल करने में जो मदद कर रहे थे नितिन कुमार, जो इनका पुत्र है, दूसरी पत्नी से जो पुत्र है 19 साल उम्र है, उनको भी पकड़ लिया है। और उनकी जो दूसरी पत्नी जिन्होंने उनकी सहायता की है गीता, उनको भी हमने गिरफ्तार किया है। सारे तीनों अभियुक्तों को गिरफ्तार कर आज 19/1/2026 को जेल भेजा जा रहा है। ఈ సంఘటన మనకు స్పష్టమైన సందేశం ఇస్తోంది. నేరాలను అరికట్టడం, నియంత్రించడం ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత. జాగ్రత్తగా వ్యవహరించిన ఒక డ్రైవర్ వల్లే హత్య రహస్యం బయటపడింది. ఆధారాలను నాశనం చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, తప్పుగా ఏదో జరుగుతుందన్న విషయాన్ని గమనించి పోలీసులకు తెలిపిన డ్రైవర్ ఆలోచనను అందరం అనుసరించడం ద్వారా నేరాలను నియంత్రించడం, నేర నిరూపణ, నేరానికి పాల్పడే వారిని త్వరితగతిన పట్టుకోవడానికి సహాయం చేస్తాయి. కాబట్టి సామాజిక స్పృహ చాలా అవసరమని ఈ సంఘటన మనకు చెబుతోంది. ఏదైతే మనకేంటి అనుకోవడం వల్ల సమాజం మొత్తం నాశనం అవుతుంది. అందులో మీరు కూడా ఒకరని మర్చిపోవద్దు.